హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పోర్ట్లాండ్లోని ఫేమస్ రోజ్ గార్డెన్కి వచ్చాను. దీనిని రోజ్ పార్క్ అని కూడా అంటారు. లోపలికి రాగానే కళ్ళు చెదిరిపోయాయి. చూడండి, ఎన్ని రంగుల గులాబీలు ఉన్నాయో. తెలుపు, పింక్, ఎరుపు, పసుపు. వేల కొద్దీ గులాబీ పూలు ఒకే చోట విరబూసి ఉన్నాయి. వాసన కూడా చాలా అద్భుతంగా ఉంది. మధ్యలో చిన్న ఇటుక దారి ఉంది. ఆ దారిలో నడుస్తుంటే రెండు వైపులా గులాబీ పొదలు మనల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది. చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి గులాబీకి ఒక పేరు, ఒక కథ ఉంటుంది. ఈ పార్క్ మొత్తం చాలా నీట్గా, గ్రీన్గా మెయింటైన్ చేస్తారు. పక్కనే పెద్ద పెద్ద చెట్లు, పచ్చని గడ్డి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. మీరు ఎప్పుడైనా పోర్ట్లాండ్ వస్తే ఈ రోజ్ పార్క్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నిజంగా స్వర్గంలా ఉంది. అబ్బా అబ్బా, ఈ ఫ్లవర్స్ని చూడండి, ఎంత బాగుందో వ్యూ. ఇది మొత్తం 2000 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో ఉన్న ఇంటర్నేషనల్ రోజ్ టెస్ట్ గార్డెన్. పోర్ట్లాండ్లో ఉంది. పైనుండి డ్రోన్లో చూస్తే ఒక పెద్ద రంగుల ముగ్గులా కనిపిస్తుంది. ప్రతి దారికి రెండు వైపులా ఎరుపు, తెలుపు, పింక్, పసుపు రంగుల గులాబీలు గుబురుగా పూసి ఉన్నాయి. మధ్యలో జనాలు నడుస్తుంటే చూడటానికి చాలా బాగుంది. చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది కేవలం పార్క్ కాదు, గులాబీల స్వర్గం. వీచే గాలులలోని ఊసులు జ్ఞాపకమే, పూచే పూలలోని నవ్వులు జ్ఞాపకమే, తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే, తులసి మొక్కలోని సిరుల జ్ఞాపకం, చిలక మొక్కులానే అలక జ్ఞాపకం, కథలెన్నో కదిలేలా. ఇదేనండి ఇంటర్నేషనల్ రోజ్ టెస్ట్ గార్డెన్. ఇక్కడ మొత్తం 2000 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు ఇన్ని వెరైటీ ఫ్లవర్స్, ఇన్ని వెరైటీ కలర్స్ ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటది. ప్రతి మొక్కని చాలా నీట్గా కట్ చేసి పెంచుతారు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీ కూడా ఉండదు, ఫ్రీనే. ఈ ఫ్లవర్స్లో నుంచి చాలా మంచి స్మెల్ వస్తుంది. దగ్గరికి వెళ్తుంటే మొత్తం పరిమళం వస్తుంది. పోర్ట్లాండ్ వస్తే ఈ పార్క్ని తప్పకుండా చూడండి.